హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్ వీడియో అండి, రెగ్యులర్ వీడియో కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ పోర్షన్ అనేది మనం ఇగ్నోర్ చేసేద్దాము. సెక్టార్స్ అండ్ ఎనాలిసిస్ వీటి గురించి చేసుకుందాం. ఎందుకు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ట్రేడర్ గా లేదా ఒక ఇన్వెస్టర్ గా మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అంటే, మీరు నిలబడాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా మీకు వీటి గురించి పూర్తిగా తెలియాలి. సో ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. నేను ఆప్షన్స్ మాత్రమే చేస్తున్నాను, నాకు ఇదంతా అనవసరం అని మాత్రం అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అందరూ ఈ సెక్షన్ కి రావాల్సిన వాళ్ళే. ఎంత ట్రేడింగ్ చేసి ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా ఈ సెక్షన్ లోకి రాకుండా మీ ట్రేడింగ్ జర్నీ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పే వీడియో పూర్తిగా వినండి, తర్వాత డెసిషన్ మీరు తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇప్పటి వరకు మనం ఆప్షన్ బయ్యింగ్ చేస్తున్నాం కదండి. సో ఆప్షన్ బయ్యింగ్ లో చాలా వరకు నా స్టూడెంట్స్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారండి. ఇట్స్ ఎ గుడ్ వన్. చాలా పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నారు. వీళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి, ఎవరికైనా డౌట్ వచ్చినా మన గ్రూప్ లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ లెవెల్స్ ఏవైనా రాంగ్ చేస్తే అలా కాదు ఇలా అని, ఇలా కాదు అలా అని, ఈ రోజు బీటీఎస్ స్టీల్ తీసుకోకూడదని, ఇక్కడ నుంచి రిస్క్ అని, మార్కెట్ సైడ్ వేస్ లో ఉండబోతుందని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఆప్షన్ బయ్యర్స్ అనే వాళ్ళు హ్యాపీగా డిస్కషన్స్ చేసుకుంటున్నారు. సో వీళ్ళ గురించి నాకు ఎటువంటి టెన్షన్ లేదు. హ్యాపీగా వీళ్ళకి ఇంకా ఎంత సబ్జెక్ట్ చెప్పగలనో అంత సబ్జెక్ట్ నా తరపు నుంచి నేను చెబుతాను. అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఇది ఇండియాలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా దీన్ని తీర్చిదిద్దడం మన బాధ్యత. సో చాలా వరకు సూపర్ గా చేస్తున్నారు. ఆ విషయంలో అయితే మాత్రం అప్రిషియేటివ్ అండి. చాలా చాలా సూపర్ గా అన్నమాట. ఇప్పుడు మన గ్రూప్ ప్రకారం స్వింగ్ ట్రేడింగ్ పూర్తిగా డల్ అయిపోయింది. స్వింగ్ ట్రేడింగ్. సో దీన్ని మనం ఒక స్థాయికి తీసుకువెళ్ళాలి. ఎలా అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక స్క్రీనర్ ఇచ్చాను. సో ఆ స్క్రీనర్ ప్రకారం ఏవైతే స్టాక్స్ వస్తున్నాయో ఆ స్టాక్స్ లో టెక్నికల్ గా ఎంట్రీ ఉంటే తీసుకుంటున్నారు, లేకపోతే తీసుకోవట్లేదు. అంతే చేస్తున్నారు తప్ప ఎవరికి వాళ్ళు సెల్ఫ్ టెక్నికల్స్ కానీ లేదంటే సెల్ఫ్ గా ఎవరికి వారు స్టాక్ ఐడెంటిఫికేషన్ కానీ చేయలేకపోతున్నారు. యాక్చువల్గా ఇప్పటి వరకు మన స్వింగ్ గ్రూప్ లో అప్రాక్సిమేట్లీ 400 మెంబర్స్ ఉన్నారండి. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ 400 మందిలో డెఫినెట్ గా 100% ఒక 50 to 60% ది బెస్ట్ ఎనలిస్టులు ఉన్నారండి. అంటే చాలా మంచి స్టాక్స్ ని పిక్ చేసుకుని ఆ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టుకుని 1 or 2 days లేదా ఈ రోజు బై చేసి రేపు సెల్ చేయడం, బీటీఎస్ స్టీల్ కానీ అలా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సూపర్ స్టాక్స్ పిక్ చేస్తున్నారు. సో ఇక్కడ మన స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది లాక్ లో ఉంటుంది. నేను లాక్ లో పెట్టేసా. ఎందుకు అంటే ఫస్ట్ ఆప్షన్ బయింగ్ లో మన వాళ్ళని పర్ఫెక్ట్ అవ్వనివ్వండి, ఆ తరువాత స్వింగ్ ట్రేడింగ్ మీద ఫోకస్ చేద్దాము అని. సో ఆప్షన్ ట్రేడింగ్ లో చాలా వరకు పర్ఫెక్ట్ అయ్యారండి. ఈ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ప్రతిరోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో వస్తుంది. దీని గురించి అయితే మనం ఎటువంటి బెంగ పడవలసిన అవసరము లేదు. ఎటొచ్చి ఈ స్వింగ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ ట్రేడింగ్ కి సంబంధించి మండే మార్నింగ్ నుంచి మీకు ఈ గ్రూప్ ఓపెన్ లో ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3:30 వరకు కూడా మన మెయిన్ గ్రూప్ ఎలా అయితే ఓపెన్ లో ఉందో అలా స్వింగ్ గ్రూప్ కూడా ఓపెన్ లో ఉంచుతాను. సో ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, మనం ఏదో స్క్రీనర్ ఇచ్చాము, ఆ స్క్రీనర్ ని బట్టి కొన్ని స్టాక్స్ వచ్చాయి సార్, నేను 2 రోజుల క్రితం ఒక స్టాక్ తీసుకున్నాను, అది భలే ర్యాలీ అయ్యింది సార్, లేదా అది స్టాప్ లాస్ కొట్టింది సార్, వద్దండి. వద్దు. స్టాప్ లాస్లు టార్గెట్లు హిట్ అయినాయి కానీ ఇవేవి వద్దు. ఏం చేస్తారంటే, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు కొన్ని స్టాక్స్ ని అనాలిసిస్ చేసుకుంటారు కదా. ఎలా అంటే మనకి ఏఎంసీస్ ఉంటాయండి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో ఈ ఏఎంసీస్ ఏంటంటే, యాక్సెస్ ఏఎంసీ కానీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ కానీ ఎవ్రీ 2 days కానీ 3 days కానీ 5 days కి కానీ, అంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ లేదా ఎస్బీఐ సెక్యూరిటీస్ కానీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కానీ లేదా మోతీలాల్ ఆస్వాల్ కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎవ్రీ డే కానీ 2 days ఒకసారి కానీ 5 days ఒకసారి కానీ వీక్లీ వన్స్ కానీ కొన్ని స్టాక్స్ పికప్స్ ఇస్తూ ఉంటారు. సో నేను వీటి పేర్లు ఎందుకు చెప్పాను అంటే, వీటిలో ది బెస్ట్ స్టాక్స్ కొన్ని దొరుకుతాయి. సో వీటిలో అన్నిటిలోనూ అందరూ చేయడం కుదరదు. సో నేను వీటిని ఎందుకు చెప్పానంటే, కొంతమందికి ఎస్బీఐ వాడు మెయిల్ చేస్తాడు, లేదా కొంతమంది హెచ్డిఎఫ్సి వాళ్ళ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ వాడడం వల్ల వీళ్ళకి కొన్ని రికమెండేషన్స్ వస్తాయి. కొంతమంది కొటాక్ సెక్యూరిటీస్ యొక్క బ్రోకింగ్ ప్లాట్ఫామ్ మీన్స్ న్యూ ట్రేడింగ్
యూజ్ చేయడం వల్ల వీళ్ళకి కొన్ని రికమెండేషన్స్ వస్తాయి, మన బిఎన్ రాతి దగ్గర నుంచి కొన్ని రికమెండేషన్స్ వస్తాయి. సో ఈ రికమెండేషన్స్ వచ్చిన స్టాక్స్ లోంచి మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయండి. టెక్నికల్ అనాలిసిస్ చేసి వీటిలో సార్ ఈ స్టాక్ చాలా బాగుంది, సార్ ఈ స్టాక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇటువంటివి మీరు గ్రూప్ లో పోస్ట్ చేయవచ్చు. అంతేగాని సార్ నేను ఎప్పుడో 3 నెలల క్రితం ఒక స్టాక్ తీసుకున్నానండి, ఇది పైకి వెళ్తుందా, ఎగ్జిట్ అయిపోమంటారా, ఇటువంటి వద్దండి. ఒకవేళ ఇన్ కేసు అడగడంలో తప్పు లేదు, మన వాళ్ళు చెప్తారు, నేను కూడా అనాలిసిస్ చేసి చెప్తాను. సో మీరు చేయవలసింది ఏంటంటే మీకు తెలిసిన స్టాక్స్, మీ రాడార్లోకి వచ్చిన స్టాక్స్, మేబీ నేను చెప్పిన స్క్రీనర్ని బట్టి కొన్ని స్టాక్స్ రావచ్చు, మీరు బోలింజర్ బ్యాండ్ స్ట్రాటజీని యూస్ చేసి కొన్ని స్టాక్స్ తీయొచ్చు, లేదా సూపర్ ట్రెండ్ ని యూస్ చేసి కొన్ని స్టాక్స్ తీయొచ్చు, ఈఎంఏ యూస్ చేసి కొన్ని స్టాక్స్ తీయొచ్చు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో థింక్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి మీ స్టాక్స్ ని ఇక్కడ మీరు అనాలిసిస్ చేయడానికి పోస్ట్ చేయొచ్చు. ఎందులో? స్వింగ్ గ్రూప్ లో. సో ఇలా ఎప్పుడైతే చేస్తారో ఒక అనలిస్ట్ చేసిన స్టాక్ కంటే కూడా 100 మంది పెట్టిన స్టాక్స్ లోంచి ది బెస్ట్ అనేవి మనం 10 సెలెక్ట్ చేసుకోగలిగాం అనుకోండి, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అలా ఇలా కాదండి. ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారు, నేను ఒక స్క్రీనర్ ఇచ్చాను, ఆ స్క్రీనర్ లో ఏవైతే స్టాక్స్ వచ్చినాయో వాటిలో టెక్నికల్ గా ఉంటే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు, అంతేగా. ఇప్పుడు అలా కాదు, మీరు కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసి మీ రాడార్ లోకి వచ్చిన స్టాక్స్ తీసుకోవాలి. ఎలా సార్? ఇప్పుడు చూడండి, నేను వీటి గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నానంటే, నిన్న నన్ను ఒక పర్సన్ అడిగారు, సార్ అండర్ వాల్యుయేషన్స్ లో ఉన్న స్టాక్స్, ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్న స్టాక్స్ ఎలా తెలుసుకోవాలి సార్? ఇప్పుడు చూడండి, సపోజ్ సెక్టార్ వైజ్ చూస్తున్నాను నేను. ఆటో సెక్టార్ ఉంది, ఎలా ఉందండి? మీడియం గా ఉంది. ఫైనాన్స్ హైలో ఉంది, ఎఫ్ఎంసీజీ హైలో ఉంది, హెల్త్ కేర్ హైలో ఉంది, ఐటీ హైలో ఉంది, మెడికల్ హైలో ఉంది, మెటల్ లోలో ఉంది. చూడండి ఒకసారి, మెటల్ కొంతవరకు ఫాలో అయింది. అప్రాక్సిమేట్లీ ఈ రీసెంట్ హైస్ నుంచి దాదాపుగా 10 to 11% పడ్డది. సో ఇక్కడ నుంచి ఇది రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈ మెటల్ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో, మెటల్ సెక్టార్ లోకి ఏ స్టాక్స్ వస్తాయండి? టాటా స్టీల్ అండ్ ఎస్డబ్ల్యూ స్టీల్ ఇటువంటివి వస్తాయి. సో మీకు తెలియలేదు, మీకు మెటల్ సెక్టార్ లో ఏ స్టాక్స్ ఉంటాయో తెలియలేదు, గూగుల్ తెలియని అడగండి. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, చెప్తాను చూడండి. అసలు ఎందుకు నేను ఈ టాపిక్ గురించి మీకు ఇంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, చూడండి ఒకసారి, ఫార్మా సెక్టర్ హైలో ఉంది, ప్రైవేట్ బ్యాంక్స్ ఓకే బాగానే ఉన్నాయి. ఎందుకు అంటే పిఎస్యు బ్యాంక్స్ చూడండి, పిఎస్యు బ్యాంక్స్ లోలో ఉన్నాయి. సో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి హైలో ఉన్నాయి, బట్ అంటే దాదాపుగా ఫాల్ అయి రికవరీ అయిపోయాయి. బట్ పిఎస్యు బ్యాంక్స్ వచ్చేటప్పటికి చాలా అండర్ వాల్యూడ్ లో ఉన్నాయి, అంటే వీటిలో ర్యాలీ ఉంది. సో వీటిలో ర్యాలీ ఉంది అని నేను ఈ రోజు మన స్వింగ్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. పిఎస్యు బ్యాంక్స్ బుల్లిష్ గా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంది, అవి బుల్లిష్ గా చూస్తున్నాయి. సో పిఎస్యు బ్యాంక్స్ మీద ఫోకస్ చేయండి. నేను ఈ 3 బ్యాంక్స్ నా రాడార్ లోకి వచ్చాయి అని 3 స్టాక్స్ ని నేను స్క్రీన్ షాట్ మన స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేశాను. ఓకే, సో వీటి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు ఒకసారి చూడండి, ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా ఇది. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా చూస్తే మనకి ఎఫ్ఐఐస్ గత 4 days నుంచి చాలా గట్టిగా కొంటున్నారు. చూడండి, 9వ తారీఖు 1100 కోట్లు, 10వ తారీఖు 2200 కోట్లు, 11వ తారీఖు 1700 కోట్లు, 12వ తారీఖు వచ్చేటప్పటికి 7600 కోట్లు. యాక్చువల్ గా నిన్న ఎలా పెరిగిందండి మార్కెట్? ర్యాకెట్ లా దూసుకెళ్ళింది. ఎందుకు అనుకుంటున్నారు? ఎఫ్ఐఎస్ కాంట్రిబ్యూషన్ 7600 కోట్లు కొన్నారండి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి ఎఫ్ఐఎస్ మళ్ళీ బయ్యింగ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు బయ్యింగ్ స్టార్ట్ చేశారు అంటే ఏవైతే సెక్టార్స్ అండర్ వాల్యూడ్ లో ఉంటాయో అటువంటి స్టాక్స్ లో వీళ్ళు పెట్టడానికి ట్రై చేస్తారు. మాక్సిమం నిఫ్టీ 50 స్టాక్స్ లో చూసుకుంటారు. లేదు అంటే మీకు ఇందులో కూడా నిఫ్టీ 50 స్టాక్స్ ఎలా తెలుస్తాయి సార్? పిఎస్యు బ్యాంక్స్ లోకి వెళ్ళండి, పిఎస్యు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న నిఫ్టీ 50 స్టాక్స్ ని చూసుకోండి మీరు. అర్థమైందా మీకు? ఇలా సో అండర్ వాల్యూడ్ లో ఉన్న స్టాక్స్ ని మనం బాటమ్ లో పట్టుకోగలిగితే, మీరు స్వింగ్ ట్రేడింగ్ అనేటప్పటికీ మీకు 3 to 4 days వెయిట్ చేయమని చెప్పాను కదా, ఇది అలా కాదు. మీరు అప్ టు 2 to 5% వరకు ఎంతైనా వెయిట్ చేయొచ్చు. 2% లో ఎగ్జిట్ అయిపోండి, 3% లో ఎగ్జిట్ అవ్వండి, 4%, 5%. మీ స్టాప్ లాస్ మాక్సిమం 2% కంటే ఎక్కువ స్టాప్ లాస్ ఇవ్వద్దు. సో ప్రతి ఒక్కరూ కూడా మీరు భాగస్వాములు కండి. స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ అనేది ఓపెన్ లో ఉంటుంది. సో మీరు ఏవైతే స్టాక్స్ ని అనలైజ్ చేస్తారో, అంటే మీ రాడార్ లోకి వచ్చిన స్టాక్స్ ని విత్ టెక్నికల్స్ తో సహా, మన టెక్నికల్స్ మీరు ఆల్రెడీ ఏవైతే నేర్చుకున్నారో ఆ టెక్నికల్స్ తో సహా మీరు చార్ట్ ని పోస్ట్ చేయండి.
మన స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్లో. సో వాటిని మిగతా వాళ్ళు కూడా చూస్తారు. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే కేవలం మీరు మాత్రమే ఎంట్రీ తీసుకోవడం కాకుండా మీతో పాటు ఇంకొక 100 మంది ఎంట్రీ తీసుకుంటారు. సో స్టాక్ లో బజ్ అనేది ఏర్పడుతుంది. సో మరి సార్ ఒకవేళ స్టాప్ లాస్ కొడితే, ఎస్ మీకు కొట్టినట్టే ఈ 100 మందికి కూడా స్టాప్ లాస్ కొడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ వస్తే మీకు వచ్చినట్టు ఈ 100 మందికి కూడా ప్రాఫిట్ వస్తుంది. సో అంటే లిక్విడిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఎలా అయితే మనకి మెయిన్ గ్రూప్ యాక్టివ్ గా ఉందో అదే విధంగా స్వింగ్ గ్రూప్ కూడా రేపటి నుంచి, స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ కూడా మనకి మండే నుంచి యాక్టివ్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్టివ్ గా లేని మెంబర్స్ ని గ్రూప్ లోంచి తీసేస్తానండి. ఎందుకంటే నాకు క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. 400 మంది ఉన్నారు, ఇందులో కేవలం 10 నుంచి 20 మంది మాత్రమే పోస్ట్ చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఎవరో పెట్టిన పోస్ట్ చూస్తున్నట్టు, వాళ్ళకి అనాలిసిస్ చేయట్లేదు. స్టాక్ మార్కెట్ అనేది ఏంటి, ఎవరికి వారుగా అనాలిసిస్ చేసి తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. ఎవరికి వాళ్లే నేర్చుకోవాలి. ఎవరో చెప్తే మనం ఎంట్రీ తీసుకోవడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో అందరూ యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన స్టాక్స్ కానీ, లేదా మీకు ఏవైనా ఇంటర్నల్ న్యూస్లు కానీ, లేదా మీరు ఎక్కడైనా న్యూస్ లో చూసిన స్టాక్స్ కానీ ఏవైనా సరే బాటమ్ లో మనం పట్టుకోవడానికి చూడాలి. బాటమ్ లో పట్టుకోవాలి. అప్ టు 2 to 5% చాలు. విత్ ఇన్ 3 to 4 days లో మనకి 3 to 5% వచ్చిందా, 2 to 5% వచ్చిందా, హ్యాపీ, వెల్ అండ్ గుడ్. ఆ స్టాక్ నుంచి బయటకు వచ్చేస్తాం. సేమ్ మిగతాదంతా సేమ్. నేను ఏదైతే మీకు స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ లో చెప్పానో రూల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ 100కి 100% పాటించండి. బట్ స్టాక్ సెలెక్షన్ లో మాత్రం కేవలం మన స్క్రీనర్నే కాకుండా మీ రాడార్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి కానీ, లేదా BTST ఈ రోజు బై చేసి రేపు సెల్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ కానీ, ఎందుకంటే ఇవి ఆప్షన్ ట్రేడింగ్ లో కొంతమంది భయపడుతున్నారు కదండి, వాళ్ళకి కొంత చేయూతనిచ్చినట్లుగా ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ లో సార్ నేను చేయలేకపోతున్నానని నాకు భయం వేస్తుంది సార్, ట్రేడింగ్ చేయాలంటే స్టాప్ లాస్ కొట్టేస్తుందేమో అని భయం వేస్తుంది సార్, ఎంట్రీ తీసుకోవాలంటే, ఇలా కొంతమందికి భయం ఉంది కదా. ఆ భయం పోగొట్టడానికి మనం ఈక్విటీలో BTST స్టాక్స్ కూడా ఇస్తే బాగుంటుంది. సరే ఇన్ని చెప్తున్నారు, మీరే ఇవ్వచ్చు కదా అని మీరు అడగొచ్చు. సో ఆల్రెడీ నా టైము చాలా వెచ్చిస్తున్నానండి ఈ గ్రూప్ కోసం. ఐఎమ్ నాట్ ఏ ఫ్రీ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలుసు, నేను ఫుల్ టైం ట్రేడర్ ని, అండ్ ఒక మ్యూచువల్ ఫండ్ కి టెక్నికల్ అనలిస్ట్ ని, అండ్ నాకు ఓన్ గా ఒక ట్రేడింగ్ ఫర్మ్ ఉంది. నేను ట్రేడింగ్ చేసుకోవాలి. నా కింద ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళకి నేను ఎప్పటికప్పుడు వర్క్స్ అసైన్ చేస్తూ ఉండాలి. సో నాకు ఇంత బిజీ ఉంటుంది. సో ఇంత బిజీ ఉన్నా సరే మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ మంచిగా డెవలప్ అవ్వాలి. ఒక తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ అనేటప్పటికి, ఫిన్విరాజ్ కమ్యూనిటీ అనేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా తల పైకెత్తి చూడాలి అనే విధంగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో నేను ఫిన్విరాజ్ కమ్యూనిటీ స్టార్ట్ చేశాను. సో దీంట్లో మీరు కూడా పాలు పంచుకోండి. సో ఆప్షన్స్కి వచ్చేటప్పటికి చాలా సూపర్గా చేస్తున్నారు. ఇది మాత్రం ఆగదండి, ఆప్షన్ బయింగ్ సెటప్ అనేది ఆగదు. ప్రతిరోజు మీకు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో వస్తుంది, అనాలిసిస్ వీడియో వస్తుంది, లెర్నింగ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇందులో మీకు ఆప్షన్ బయింగ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఫండమెంటల్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూనే వెళ్తాను. ఇప్పుడు మనం ఫోకస్ చేయవలసింది స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ మీద ఫోకస్ చేస్తున్నాము. సో ఫిన్విరాజ్ కమ్యూనిటీ వాళ్ళు పిక్ చేసిన స్టాక్స్ అనేటప్పటికీ దద్దరిల్లిపోవాలండి. ఆ స్థాయి స్టాక్స్ ని సెలెక్ట్ చేయాలి. ప్రతిరోజు పోస్టులు ఉండాలి, వాటి గురించి కామెంట్స్ మనం చేస్తూ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 3:30 తరువాత మనం ఏవైతే స్టాక్స్ ఇచ్చామో స్క్రీన్ షాట్ పెట్టుకోవడం, లేదంటే మన పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో నేను ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకున్నాను చూద్దాం ఏం జరుగుతుందో, లేదా మీరు ఫ్రైడే తీసుకున్నారు, మండే కామెంట్ నేను ఫ్రైడే తీసుకున్నది స్టాప్ లాస్ హిట్ అయింది, టార్గెట్ హిట్ అయింది, నేను ఫ్రైడే తీసుకున్నది ట్యూస్డే కామెంట్ చేస్తారు మీరు, నేను ఫ్రైడే తీసుకున్నది 5% నాకు ROI ఇచ్చింది, ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. ఇలా మీరు స్వింగ్ ట్రేడింగ్ కి సంబంధించి కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ పెట్టాలి. సో ఆ స్థాయికి వెళ్ళాలండి, డెఫినెట్ గా ఆ స్థాయికి వెళ్ళాలి మన గ్రూప్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వింగ్ ట్రేడింగ్ ని మాత్రం వదలొద్దు. సో మండే మార్నింగ్ 9 o'clock కి రెడీగా ఉండండి. స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ ఓపెన్ చేస్తాము. దీంట్లో యాక్టివిటీ అనేది పెరగాలి. పెరగకపోతే మాత్రం ఆ పర్సన్స్ ని తీసేస్తాను. ఒక 1 week 10 days చూస్తానండి. యాక్టివ్ గా లేని పర్సన్స్ ని తీసివేయడం జరుగుతుంది. యాక్టివ్ గా ఉండండి. ఓకే, సో ఈ ఇనిషియల్ ఎలా ఉంది, మనం తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఎలా ఉంది అనేది తప్పనిసరిగా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.